మిరప రైతుకి కష్టకాలం అండి. కలిసి రాలేదని చెప్పాలి. అయితే నారు పోసే వాళ్ళకి రూపాయికే మొక్క అంట రేటు అంత పడిపోయిందని వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు. కనిగిరి వర్షాల జాప్యం వల్ల, ఎండల తీవ్రత వల్ల ఈ ఏడాది వాణిజ్య పంట మిర్చి అంతంత మాత్రంగానే సాగుతూ ఉంది. నర్సరీల్లో షెడ్ నెట్లు, ఇతర వ్యవసాయ భూముల్లో పెంచుతున్న మిరపనారు ధర కూడా తగ్గిపోయింది. మిరపనారు మొక్కకి రూపాయికి పడిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో గమనించవచ్చు. 20,000 వరకు విస్తీర్ణం ఉండాల్సింది 4,800 ఎకరాలకే పరిమితమైంది మిర్చి సాగు. ఖరీఫ్లో కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, ఎర్రగొండపాలెం, కొంపెడి నియోజకవర్గాల్లో పాటు ఇతర ప్రాంతాల్లో 20,000 ఎకరాల మిర్చి సాగు చేస్తారు సంవత్సరము. తీవ్ర వర్షాభావం, తొలకరి ఆలస్యంగా రావడంతో చాలామంది రైతులు సాగుకు వెనకంజ వేశారు. కేవలం 4,800 ఎకరాల్లోనే సాగు చేయడం జరిగింది. వర్షాలు కూడా లేకపోవడంతో సాగుబడి తగ్గించారు. జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడే నర్సరీల్లో సొంతంగా పొలాల్లో మిరపనారు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కారణం కొనుగోలు చేసేవారు లేకపోవడమే. గత ఏడాది మొక్క ₹2 ధర పలికింది. ప్రస్తుతం రూపాయికే పరిమితమైంది. వర్షాలు కురవకపోవడంతో నారు బెట్టకు వచ్చిన కొత్త తెగులు సోకి ఎండిపోతుందని, నారుకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతూ ఉన్నారు. మొత్తానికి జిల్లాలో సరైన సమయంలో వర్షం పడకపోవడం వల్లనే, కొన్ని చోట్ల పడకపోవడం వల్లనే సాగు కొంత మేర తగ్గింది. వర్షం పడితే మిరప సాగు జోరందుకునే వీలుందని, ఖరీఫ్ సీజన్లో ప్రస్తుతం 4,800 ఎకరాలు మాత్రమే సాగు చేశారని చెప్పేసి ఉద్యానవన శాఖాధికారి గోపీచంద్ చెప్పారండి. ఏదేమైనా మిర్చికి ఈ సంవత్సరం కష్టకాలం అనే చెప్పాలి.